ఈ బాక్స్లో అయితే ఫోన్ వచ్చింది. దీనికి మళ్ళీ బాక్స్ అన్బాక్స్ చేయడానికి కుదరదు, ఎందుకంటే 4 months బ్యాక్ ఈ ఫోన్ వచ్చింది. ఎప్పుడు ఓపెన్ చేసి వాడేసాం. హాయ్ హలో వెల్కమ్ సలాం నమస్తే, మీరు చూస్తున్నారు చందు FTV. నా పేరు చందు. అండ్ ఈరోజు ఫోన్ గురించి చెప్పాలనుకున్నా, రివ్యూ ఇద్దాం అనుకున్నాను. అందుకే మోటోరోలా G Stylus 2021లో ఈ మొబైల్ లాంచ్ అయింది. అండ్ ఈ మొబైల్ గురించి చెప్పాలంటే ఫ్రంట్ కెమెరా పర్లేదు, యావరేజ్ ఉంటుంది. బ్యాక్ కెమెరా 1.6 క్వాడ్ పిక్సెల్ ఉంది. అండ్ బ్యాక్న మీకు మోటోరోలా లోగో కనిపిస్తుంది. అండ్ ఇది గ్లాస్. దీనికి బాటమ్న స్పీకర్స్ ఉన్నాయి, టైప్ సి ఛార్జర్ ఉంది, అండ్ ఇయర్ ఫోన్స్ ప్లగ్ ఉంది, అండ్ ఎస్ పెన్ ఉంది. ఎస్ పెన్ మీరు డ్రా చేసుకోవచ్చు. హ్యాండ్ యూజ్ లేకుండా మీరు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు, హ్యాండ్ అవసరం లేదు. చాలామందికి ఎస్ పెన్ అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి మోటోరోలా వాళ్ళు ఫస్ట్ టైం అనుకుంటా మోటో G Stylus 2021లో ఎస్ పెన్ తీసుకొచ్చారు. అండ్ టాప్న ఐఆర్ బ్లాస్టర్ అనుకుంటా, ఇది ఐఆర్ బ్లాస్టర్లా ఉంది, ఐఆర్ బ్లాస్టర్. అండ్ ఎందుకంటే ఇది కింద ఐఆర్ బ్లాస్టరా కాదా తెలియంది. ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ అవ్వలేదు. ఈ ఫోన్ గురించి చూద్దామంటే ఎక్కడ పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే కనిపించలేదు. ఇది స్నాప్డ్రాగన్ మొబైల్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ మొబైల్. అండ్ ఇది క్లీన్ అయితే వచ్చింది. దీంట్లో ఫీచర్స్ ఏంటంటే బ్యాక్లో మీరు వీడియో రికార్డ్ చేస్తున్నారు, వీడియో రికార్డ్ బాగుంటుంది, తీసేటప్పుడు బాగుండదు, కానీ తీసేసింది చూసిన తర్వాత క్వాలిటీ కనిపిస్తుంది. దీంట్లో 4Kనా 1080 రికార్డ్ అవుతుందా అనే విషయం తెలీదు, ఎందుకంటే దీంట్లో 4K అనే ఆప్షన్ కనపడదు, 1080 అనే ఆప్షన్ కనపడలేదు. అండ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, కొన్ని కనిపిస్తుంటాయి. స్టెబిలైజేషన్ ఉంటుంది, కానీ మీకు అంతగా అయితే యూజ్ బాగానే ఉంటుంది స్టెబిలైజేషన్, అంతే. దీనిపైన ఇక్కడ ఇంకొక స్పీకర్లా ఉంటుంది, కానీ స్పీకర్ కాదు, జస్ట్ ఒకే సింగిల్ స్పీకర్తోనే వచ్చింది. పైన కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే, డ్యూయల్ స్పీకర్స్ అయితే దీంట్లో లేవు. అండ్ దీంట్లో మ్యూజిక్ చాలా బాగుంటుంది. దీంట్లో మీరు సాంగ్స్ వింటారనుకోండి, డాల్బీ అట్మాస్ ఉంటుంది, అండ్ 3D స్టీరియో ఉంటుంది, అండ్ హోమ్ థియేటర్ మ్యూజిక్ అని ఒకటి ఉంటుంది. అండ్ ఇది 4GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్తో వచ్చింది. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అవ్వలేదు, అదే ప్రాబ్లం. బ్యాక్న మీకు ఫ్లాష్ కనిపిస్తుంది, బాగుంటుంది. ఫోన్ క్లీన్గా ఉంది, బాగుంది. అండ్ ఫోన్ అయితే డ్రాప్ అయిపోయింది గేమ్ ఆడుతున్నప్పుడు. ఈ మొబైల్ హ్యాండ్ స్లిప్ అయ్యి కింద బట్టి పగిలిపోయింది అనమాట. దీనికి బ్యాక్ పౌచ్ కానీ ఏమీ నాకు దొరకలేదు. చాలా షాప్స్ తీసుకెళ్ళాను, నెల్లూరు తీసుకెళ్ళాను, తిరుపతి తీసుకెళ్ళాం, అండ్ గూడూరు తీసుకెళ్ళాను, చాలా ప్లేసులు తిప్పాం. ఎక్కడైతే దీనికి దొరకదు అనుకుంటా. అదేనమాట ఈ ఫోన్ గురించి. ఈ ఫోన్ గురించి ఫుల్ రివ్యూ చేద్దాం అనుకున్నాం, బట్ ఇదే చాలు, ఎందుకంటే ఇండియాలో లాంచ్ అయిన మొబైల్ గురించి మన వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు అనుకుంటా. అందుకే తక్కువ చేసేసాను. అండ్ ఇంకా మనం చాలా ఫోన్స్ ఓపెన్ చేస్తాం, చాలా రివ్యూస్ చేస్తాం, కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. రాబ్జీ.